హాయ్ హలో ఆల్ నమస్తే. ఈ రోజు మనం డే 2 కింద పైథాన్ లో ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. మామూలుగా ప్రైమ్ నెంబర్ అనేది ఒక నేచురల్ నెంబరే. సో మనం దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ప్రైమ్ నెంబర్ ఎప్పుడు ఒకటితో డివిజిబుల్ అయ్యి అండ్ ఆ నెంబర్ తో కూడా డివిజిబుల్ అయితే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. సో నార్మల్ గా ప్రైమ్ నెంబర్స్ ఏమేమి వస్తాయి? 2, 3, 5, 7, 11 సో ఇలా ఉంటాయి అనమాట. అపార్ట్ ఫ్రమ్ ప్రైమ్ నెంబర్స్ మనం ఏమంటాం? కాంపోజిట్ నెంబర్స్ అని చెప్తాం. కాంపోజిట్ నెంబర్స్ ఏమున్నాయి? 4, 6, 8, 9, 10 ఇవన్నీ కాంపోజిట్ నెంబర్స్ కిందకి వస్తాయి. లైక్ 8, 9, 10 ఇవన్నీ కాంపోజిట్ నెంబర్స్. మన రేంజ్ తీసుకున్నప్పుడు రేంజ్ అనేది మన షుడ్ బి గ్రేటర్ దెన్ 2 అండ్ n-1 అనమాట. ఎందుకు గ్రేటర్ దెన్ 2 అంటే అది 1 తో మనం డిఫైన్ చేయలేము కాబట్టి. ఇప్పుడు డెఫ్ ప్రైమ్ అనే ఫంక్షన్ తీసుకొని n అనే పారామీటర్ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు n లెస్ దెన్ 2 ఉన్నప్పుడు అది ప్రైమ్ కాదు, అది రిటర్న్ ఫాల్స్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n, 2, n-1 తీసుకుందాం. రేంజ్ ఫంక్షన్ మనం ఎప్పుడు n ఇచ్చినా n-1 చేస్తుంది. సో n మాడ్యులస్ i ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు రిటర్న్ ఫాల్స్ చేశాను. సో అవి నాన్ ప్రైమ్ నెంబర్స్. సో మన మిగిలినవి ఏవైతే డివిజిబుల్ బై ఎంత వచ్చిందో అవి ట్రూ కాబట్టి దాన్ని ప్రైమ్ నెంబర్ కింద తీసుకున్నాను. ఇప్పుడు ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఎంటర్ ద నెంబర్ యూ వాంట్ టు చెక్ ఏదే ప్రైమ్ నెంబర్. ఇఫ్ ఈజ్ ప్రైమ్ అని మనం సపరేట్ గా ఫంక్షన్ రాసుకుని n పారామీటర్ పాస్ చేసి అది ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని ఇక్కడ కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు ఏం చేస్తుంది? ఎఫ్ ఫంక్షన్ మనకు తెలిసిందే, స్ట్రింగ్ ఫంక్షన్. ఆ నెంబర్ తో పాటు మనకు అవుట్పుట్ చూపించడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు నేను అవుట్పుట్ చెక్ చేస్తున్నాను. సో ఎంటర్ ద చెక్ నెంబర్ నేను 11 ఇస్తున్నాను. సో 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ మనకు తెలిసిందే. 4 ఇస్తున్నాను.